MKDIR ఒకవేళ ఫుల్ పాత్ కావాలంటే MKDIR minus p. MKDIR minus p is the full path, right? Okay. దాని తర్వాత రిమూవ్ డైరెక్టరీస్ కి కమాండ్ ఏంటి? rm minus r for the directories having files. Yes. rm is used for directories without files. RMDIR is used for directories without files. ఒకవేళ ఫైల్స్ ఉంటే ఇప్పుడు ఆర్ ఆప్షన్ పెట్టాలి, రికర్సివ్ అనే ఆప్షన్. ఆర్ ఈస్ ఫర్ ద రికర్సివ్ ఆప్షన్. కాపీయింగ్ తెలుసు కదా, సిపి సింపుల్ కాపీ అయితే ఫైల్ నుంచి ఒక ఫైల్కి. డైరెక్టరీస్లో ఒకవేళ కాపీ చేస్తే ద లాస్ట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ ఆల్వేస్ బి ఏ డైరెక్టరీ. ఇట్ ఈస్ లాజికల్. ఓకే ఓకే, అర్థమైంది కదా రిషి? ఆల్ రైట్. ఒక 3 ఫైళ్ళు ఇంకో డైరెక్టరీ కాపీ చేయాలి అంటే సిపి దిస్ వన్. మూవ్ ఎంవి అనే కమాండ్ ఏం చేస్తుంది? రీనేమ్ చేస్తుంది. ఓకే, విత్ ద పర్మిషన్స్ ఉంటే సిపి మైనస్ హెల్ప్ కొట్టుకొని ఐ థింక్ ఇట్ ఈస్ -p. ఓకే, -a ఏం చేస్తుంది? ఒక్క నిమిషం, నా స్క్రీన్ కనిపిస్తుందా లేదంటే ఒక్క నిమిషం, షేర్ స్క్రీన్. ఓకే, కనిపిస్తుంది కదా నా స్క్రీన్? ఒక్క నిమిషము, ఈ స్కైప్ విండో. ఓకే, సో మ్యాన్ పేజెస్ని రీడ్ చేయడం, మనం ఇప్పుడు కమాండ్స్ నేర్చుకుంటాము. సోన్ యూనిక్స్ అడ్మిన్కి కూడా పోతాము. యూనిక్స్ అడ్మిన్లో మీరు గ్రీట్ అయితే ఇంకా క్లౌడ్ నథింగ్. ఓన్లీ ఒకటి మనకి ఛాలెంజ్ ఉంటుంది, టెరాఫార్మ్ ఇంకా పైథాన్. ఇంకో లాంగ్వేజ్ ఉంది గో అని, అది ఎక్కువ అవసరం లేదు ఇండియాలో పనిచేసే వరకు. కానీ అది నేర్చుకుంటే టెస్ట్ డ్రివన్ డెవలప్మెంట్ తోటి మనం చేసినవి ఎట్లుండాలంటే 100 ఏళ్ళ వరకు కూడా ఆ సిస్టమ్స్ నిల్చోవాలి అనే మైండ్ తోటి మనం చేయాలి. ఓకే, ఎనీవే సిపి మైనస్ హెల్ప్ అని కొడితే ఫస్ట్ ఇది కూడా రాదు, పెద్ద సీనియర్ వాళ్ళకి రాదు ఇది. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏమంటున్నాడు అంటే ప్రిజర్వ్ ఆల్. ఓకే, మైనస్ అట్రిబ్యూట్స్ బ్యాకప్. ఏమంది పి పెడితే MNOP GHIAKLMN వచ్చింది. సిపి మైనస్ ఆమె ఏం చేసింది? సిపి మైనస్ -p అని క్యాపిటల్ పి. అది ఈరోజు చెప్తాయి. అసలు ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ cp minus n means do not overwrite an existing file, no clobber. సింబాలిక్ లింక్ -p లేనే లేదు ఇక్కడ. ఎక్కడ ఉంది -p? నో, ఇట్స్ నాట్ దేర్. ఓకే, ఇప్పుడు ఈ రెఫరెన్స్ డీరెఫరెన్స్ నాకు కూడా ఎక్కువ అర్థం కాలేదు, కానీ ఈరోజు హోప్ఫుల్లీ మీకు చెప్తుంటే నాకు కూడా వెలుగుతుంది ఇది. సిపి మైనస్ హెల్. ఇప్పుడు దీని మీద గ్రెప్ చేయాలంటే ఏం చేయాలా? నేను కేస్ ఇన్సెన్సిటివ్ చేయాలంటే హలో -i -p. ఓకే, వాడు ఇక్కడ ఎందుకు ఇది -p వచ్చింది తెలుసా? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఇన్వాలిడ్ ఆప్షన్ అని ఎందుకు వచ్చింది గెస్ చేయగలుగుతారా ఎవరన్నా? అభి, ఋషి, అవి ఏమైతే ఇది ఇట్ ఈస్ ట్రీటింగ్ -p యాజ్ అన్ ఆప్షన్ టు గ్రెప్. ఓకే, అయితే మనం ఏం చేయాలి అంటే అలాంటప్పుడు ఇది పెట్టాలి మైనస్ అంటే ఇంకా దీని తర్వాత వచ్చేయి ఈవెన్ తో ఇట్ అపియర్స్ లైక్ ఆప్షన్స్, డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ ఆప్షన్స్, ట్రీట్ దెమ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం బ్యాష్ స్క్రిప్టింగ్ పోయినప్పుడు ఇది చాలా వాడాల్సి వస్తుంది. క్లియర్ అయిందా ఋషి? ఎందుకు వాడుతున్నామో మైనస్? ఓకే, ఆల్ రైట్. ఓకే, అన్ని కమాండ్స్ కి వాడొచ్చా సార్ మైనస్? యు ఆర్ రైట్, గుడ్. అన్ని కమాండ్స్ కి వాడొచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ వి విల్ సీ దట్, బట్ ఒకసారి చూసాము. -p
ఇక్కడ మైనస్ మైనస్ ప్రిజర్వ్ అని ఉంది, విచ్ ఈజ్ సేమ్ యాజ్ రెండు స్మాల్ పీ కూడా ఉంది, సేమ్ యాజ్ మైనస్ మైనస్ ప్రిజర్వ్. ఏమేమి ఉన్నాయి? మోడ్, ఓనర్షిప్, టైం స్టాంప్స్ అన్నీ ప్రిజర్వ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఓకే, సో అరే ఆ లినిక్స్ మెటీరియల్ అంతా ఎక్కడ పెడుతున్నామో ఆడనే పెడదాము. ఓకే, మీరు ఏం చేయాలి అంటే ఈ రోజు నేను ఏం చేస్తానంటే, నేను ఇంత పెద్ద ఖతర్నాక్ అని నేను కూడా ఫీల్ కాను. ఇవన్నీ నోట్స్ని డైలీ ఒక చాప్టర్లో ఫస్ట్ థియరీ చదివి అట్లీస్ట్ 2 or 3 ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అలా చేస్తేనే మనం గట్టిగా అవుతాం అనమాట. ఓకే, లేదు మనమే హీరోలు మనకంటే ఎక్కువ కాదు అంటే మాత్రము అలా నడవదు. ఓకే, అర్థమైందా? ఓకే, సో ఇక్కడ ఎందుకంటే పైసలు అంత ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత బాధేస్తుందో మనం అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్కడు 30 లక్షలు 40 లక్షలు ఇస్తున్నా అంటే వాడికి ఎంత బాధ ఉంటుందో, పైసలు మన పైస పోతుంది ఎట్లా అంటే అంత మనకి అంత పని చేయాలి. అరే వీనికి 30 కాదురా 40 ఇచ్చేటట్టుగా పని చేయాలి. ఓకే, మనం చేస్తాంలే, మీరు నా మాట వింటే వచ్చేసి మీరు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ ప్రోగ్రెస్, కానీ చాలా ఉంది ఇంకా వర్క్. ఓకే, సో ఇప్పుడే లైక్ అంత అయిపోయింది అనుకోకండి. ఓకే, లైఫ్ లాంగ్ ఇది చాలా డబ్బులతో సంబంధించిన పని, కేర్ఫుల్గా మనము దీన్ని అది చేయాలి. ఓకే, ఇక్కడ మీకు ఎక్కడ పంపిస్తున్నాను? లైనెక్స్ క్లాసెసా? క్లాసెస్ ఎక్కడ పెడుతున్నాం? యూనిక్స్ క్లాసెస్లో. ఒక మంచిగా నేను కూడా ఆర్గనైజ్ అయిపోతే ఇది మనకి క్లాసెస్లో యూనిక్స్ క్లాసెస్ నీ దానికంటే ముందు ఎక్కడి నుంచి పంపించిన ఋషి? యూనిక్స్ క్లాసెసా? కాదు, ఒక్కసారి లాస్ట్ టైం ఫైల్ పంపించాను కదా గూగుల్ డాక్స్ లో షేరింగ్ కి, అదే అందులోనే ఎడిట్ చేసి పంపించారు సార్. అదే అదే ఆ పాత్ ఇక్కడ ఉంది. ఆ పాత్ ఐ వాంట్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ సింగిల్ డ్రైవ్, సింగిల్ ఫోల్డర్, సో దట్ వీ విల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే, సో మై డ్రైవ్కి వెళ్ళేసి ఏముంది, లైనెక్స్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, రావ్ రిక్వెస్ట్ ఉంది, టెస్ట్ ఉంది, యూనిక్ షెల్ ప్రోగ్రామర్స్ ఇంటరాక్టివ్ వర్క్ బుక్ ఉంది. మేమన్నీ చెప్పినాం కదా ఇక్కడ వచ్చినాయన్నీ. ఏఎం, ఏడబ్ల్యూఎస్ అండ్ కంటైనర్స్. ఓకే, ఏడబ్ల్యూఎస్ అండ్ కంటైనర్స్ పెడుతున్నామా? లేదు, కమాండ్ ఇంటర్ప్రిటేషన్ అయింది. డైరెక్టరీస్ అండ్ ఫైల్స్. డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఎక్కడ? ఇక్కడ కాదు, ఒకసారి ఇది స్కైప్లో నీకు వచ్చిన లాస్ట్ ఈమెయిల్ నేను ఎక్కడి నుంచి అయితే నోట్స్ పంపించినాను, ఎక్సర్సైజెస్ ఇంకా నోట్స్, ఆ లింక్ పంపి. నీకు వచ్చిన లింకే నాకు పంపి మళ్ళీ. ఒక్క నిమిషము, డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ అన్నా కదా. ఓకే, డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఎక్కడ ఉంది ఇది? ఇది ఎక్కడ ఉన్నాయి? ఇది ఏడా ఫైల్, డైరెక్టరీస్ అండ్ ఫైల్స్, ఫైల్ మూవ్ టు యూనిక్స్. ఈడు కొంచెం డైరెక్టరీస్ క్రియేట్ యూజర్స్ గ్రూప్స్ ఇవన్నీ ఒక దగ్గరనే ఉన్నాయి కదా. వేరియబుల్ క్వశ్చన్స్, డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఓపెన్ చేయకు. వేర్ ఇస్ ద లొకేషన్? ఓకే, ప్రాపర్టీస్ అనే మనకి ఫైల్ మూవ్ టు అచ్చా మై డ్రైవ్లోనే ఉందా ఇది? ఓకే, ఏమేమి పంపించినాను రా ఇప్పటివరకు మీకు? డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఒకటి పంపించిన, నెక్స్ట్ ఇంకోటి ఏంది? కమాండ్స్, కామన్ కమాండ్స్ పంపించినా ఋషి? చూస్తున్నాం. ఒకసారి అన్ని ఇదే ఈ టైంలో మంచి సార్ట్ అవుట్ చేసుకుంటూ ఎందుకంటే మోర్ లైనెక్స్ కమాండ్సా పేరు? మోర్ లైనెక్స్ కమాండ్సా? ఓకే, సో ఫైల్ ఓపెన్లో మోర్ లైనెక్స్ కమాండ్స్.
మోర్ లైనెక్స్ ఇంకోటి కమాండ్స్. ఫైల్ మోర్ లైనెక్స్ కమాండ్స్లో మనం ఏమేమి చేస్తున్నాము, ఫైల్ గ్లాబింగ్ అవి అయిపోయాయి. ఇంకా మోర్ లైనెక్స్ కమాండ్స్లో ఫైల్ రీడైరెక్షన్ అయిపోయింది. ఓకే, inode numbers of all the files working in the directory, find all the files అది అయిపోయింది. మోర్ లైనెక్స్ కమాండ్స్ ఎక్సర్సైజెస్. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఉండాలి, నెక్స్ట్ ఇంకేమున్నాయి, నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్. ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్స్. ఇది ఇవి ఈ కాన్సెప్ట్స్ క్లియర్ ఉన్నాయి కదా మీకు, ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్స్ లో అవి. హలో, ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్స్ అవన్నీ క్లియర్ ఉన్నాయి కదా అండి. ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్స్. ఓకే, ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్స్ అది ఇది క్లియర్ ఉంది మీ కాన్సెప్ట్ అయితే. హలో, ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్స్ క్లియర్ ఉంది. నెక్స్ట్ కమాండ్స్ గురించి ఒకటి పంపించింటాను కదరా, ఈ సింపుల్ కమాండ్స్ క్యాట్ ఆర్ఎం, దాని తర్వాత ఇది రిషి ఈ కమాండ్స్ పంపించిన కదా, క్యాట్ ఆర్ఎం, క్యాట్ దాని తర్వాత గ్రెప్, క్యాట్ దాని తర్వాత లైనెక్స్ ప్యాకేజ్ మేనేజ్మెంట్. అది వదిలేయి వేరేది ఇంకోటి ఏముంది, కమాండ్స్ అండ్ విఐ ఎడిటర్. రైట్. ఓకే, యా, నాకు ప్రసాద్ అన్నకి పంపించారు సార్ ఇది. కమాండ్స్ అండ్ విఐ ఎడిటర్. ఓకే, అవికి వచ్చి ఆల్రెడీ కమాండ్స్ అండ్ విఐ. ఈ కమాండ్స్ అయితే వచ్చు కదా, అవి హెడ్ టైల్. కమాండ్స్ అండ్ విఐ ఎడిటర్ వచ్చింది, ఇది జస్ట్ ఫర్ విఐ ఎడిటింగ్. ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ విఐ ఎడిటర్లో మీరు ఇంకోటి చిన్న ట్రిక్ ఏంటంటే, ఈ విఐ ఎడిటర్లో మీకు గట్టిగా అవుతున్నా కొద్దీ యూ కెన్ సెట్ యువర్ కమాండ్ లైన్ యాజ్ సెట్ -o విఐ అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే హలో వరల్డ్ అని పెడితే అప్పుడు నేను ఎస్కేప్ కొట్టి నావిగేట్ కావచ్చు బ్యాక్. ఓకే, ఫార్వర్డ్ ఎస్కేప్ www. ఓకే, బ్యాక్. ఓకే, దాని తర్వాత $, పెడితే మొత్తం కమాండ్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఆల్ రైట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూఆర్ వర్కింగ్ యాజ్ ఎ యూనిక్స్ టెక్నీషియన్ అన్నప్పుడు సెట్ ఈ విఐ ఎడిటర్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. క్లియర్ అవి? ఓకే, ఋషి క్లియరా? ఓకే, అది కాదురా, ఇంకోటి సింపుల్ కమాండ్స్ పంపించిండే కదా, క్యాట్ అవన్నీ అనేసి చూస్తున్నాం. అదే క్యాట్, ఇంకోటి లైనెక్స్ హోంవర్క్ అని పంపించారు. కాంపౌండ్ కమాండ్ సింటాక్స్, కమాండ్ లైన్ ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది. క్రియేటింగ్ యూజర్స్ అండ్ IO అండ్ ట్రాప్ ప్రాసెస్ అదంతా ఉంది. కాంపౌండ్ కమాండ్ సింటాక్స్లో ఓకే ఇది కాదు, క్యాట్ ఇంకోటి ఏముంది, అది దేంట్లో ఉండేది, ఇది లైనెక్స్ హోంవర్క్లో లైనెక్స్ హోంవర్క్ -af ఫోల్డ్, ఇది లైనెక్స్ హోంవర్క్ అయిపోయింది. లొకేటింగ్ యూటిలిటీస్, పైప్ ఆన్ గ్రెప్, ఇది కూడా పంపించిండు నా లైనెక్స్ కమాండ్ లైన్. దిస్ వన్ లైనెక్స్ హోంవర్క్ ఒకటి కాదురా, ఈ వేరేవి అన్నీ ఉన్నాయి కదా, సార్ట్ కమాండ్, హెడ్ కమాండ్, టెయిల్ కమాండ్ అవన్నీ వచ్చినాయి. చూస్తున్నాం సార్. హెడ్ కమాండ్, మోర్ లైనెక్స్ కమాండ్స్ ఎక్సర్సైజెస్ అది అనుకుంటా. మోర్ లైనెక్స్ కమాండ్స్ ఎక్సర్సైజెస్, మోర్ లైనెక్స్ కమాండ్స్లో అదే గ్లాబింగ్ అయిపోయింది. ఓకే, ఎగ్జాక్స్ అయిపోయింది, ఫైల్ రీడైరెక్షన్ అయిపోయింది. లైనెక్స్ హోంవర్క్ అనుకుంటా. లైనెక్స్ హోంవర్క్లో క్యాట్ ఇక్కడ ఉన్నాయి కదా, పంపించాను. బేసిక్ యూనిక్స్ కమాండ్స్ క్యాట్ డిస్ప్లేస్ ఎ ఫైల్, rm హోస్ట్ నేమ్, ఓకే, cp మూవ్, గ్రెప్, హెడ్, టెయిల్, సార్ట్, యూనిక్, డిఫ్. ఈ 11 కమాండ్స్ మీద ఒకటి యాడ్ చేద్దాము, ఫోల్డ్ ఇంకా ఫార్మాట్. ఓకే, ఫోల్డ్, ఫార్మాట్,
టిఆర్ ఇవి ఈ ఫోల్డ్ అండ్ ఫార్మాట్ అంత ఎక్కువ అవసరం పడవు, కానీ టిఆర్ అయితే చాలా వాడతాం ట్రాన్స్లేషన్కి. టిఆర్ నేర్పించినాం కదా ఎస్ సార్. రిషి. ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కి మార్చడం. అభి హలో ఉన్నాడా అభి? హలో ప్లీజ్ ఆన్ మ్యూట్ సార్. అభి మ్యూట్ తీసే. టిఆర్ పంపించేస్తున్నాం కదా, టిఆర్ పంపించేస్తున్నాం. టిఆర్ ట్రాన్స్లేషన్ క్యారెక్టర్. ఓకే, అయితే ఒక చిన్న పని చేయండి, కొంచెం వార్మ్ అప్ చేసుకోవడానికి ఒక ఏదో ఒక మీ స్ట్రింగ్ ని పెట్టి ఆ అప్పర్ కేస్ ని మొత్తం లోవర్ కేస్ పంపించండి. ఒక కమాండ్ ఎట్లా కంపోజ్ చేస్తారో చేయండి అప్పుడు. ఓకే, డోంట్ రీడ్ ఇట్ ఫ్రమ్ ఎ ఫైల్. కొంచెం అది వాడి దెన్ లైక్ యూనో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే తీసుకుందాము అరవింద్ అనేసి, PULJLA ఇట్లుందనుకో, దీన్ని మొత్తం క్యాపిటల్ లెటర్స్ చేసేయాలి. ఓకే, మైనస్ మైనస్ ఎల్ క్యాపిటల్ చేయడం. మైనస్ ఎల్ఎస్ మైనస్ ఎల్ క్యాపిటల్ చేయడం ఇదే కదా సార్. కమాండ్ ఇచ్చి టెస్ట్ చేసి పంపి. అంటే అరవింద్ ని మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలి నాకు. ఆల్ రైట్. లైనక్స్ బదులు basic Linux commands, right? All right. అన్న చాట్ లో పంపించాలా? అది పంపించి నీ దాంట్లో స్కైప్ లో పంపి. వెరీ గుడ్. చూసినవారా, అట్లా చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. చూసినవారా సొల్యూషన్ చూసామా అంటున్నా, సొల్యూషన్ చూసామా అంటున్నా. చూసాను సార్. ఓకే, అర్థమైందా అది ఎలా పనిచేస్తుందో? అర్థమైంది సార్. ఓన్లీ ఒకటే ఏంటి అంటే, ఆల్వేస్ ఈ ఎకో అనేది పెడతాం కదా. ఓకే, ఏదైనా కమాండ్ వాడేటప్పుడు ఆల్వేస్ ట్రై టు యూజ్ డబుల్ కోట్స్. అది మీకు ఇంకా చెప్పలేదు, డబుల్ కోట్స్ ఇంకా సింగిల్ కోట్స్ మధ్యలో డిఫరెన్స్. ఓకే, సో ఓకే, ఇదో ఇప్పుడు మొత్తం స్ట్రింగ్ ఒకటే దానిలో వస్తుంది అనమాట. ఓకే, గుల్లిజాల 5 TR ట్రాన్స్లేషన్ టు A-Z. ఓకే, టు క్యాపిటల్ A-Z. ఓకే, సో ఏమైంది? హలో, చూస్తున్నాను. వచ్చింది. ఈ టిఆర్కి సెట్ని కూడా యూ హ్యావ్ టు ఎస్కేప్ ఇట్ లైక్ దిస్ వన్. ఓకే, అది దీని లోపల ఇది బేసిక్ కమాండ్స్ మీద నేను మీకు కొన్ని ఎక్సర్సైజెస్ పెడతాను. ఈ రోజు కాదు, కానీ ఈరోజు మనము వి విల్ ప్రొసీడ్ విత్ ద ఫైల్ డైరెక్టరీస్ అండ్ పర్మిషన్స్. ఓకే, ఇవన్నీ ఏం చేస్తామంటే, ఇవన్నీ లైనక్స్ బేసిక్ లైనక్స్ కమాండ్స్ పెట్టేస్తాం. ఓకే, సో ఇవన్నీ వాట్ వీ విల్ డూ ఇస్, ఈ డైరెక్టరీస్ అన్నిటినీ ఒక దగ్గర మూవ్ అయితే ఒక పని అయిపోతుంది. ఓకే, లైనక్స్ ఎక్సర్సైజెస్ బదులు బేసిక్ లైనక్స్ కమాండ్స్ అండ్ విఐ ఎడిటర్. ఓకే, బేసిక్ లైనక్స్ కమాండ్స్ వచ్చేసింది దాంట్లో. గుడ్. ఓకే, డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ ఇంకా లేదు దీంట్లో. మోర్ లినక్స్ కమాండ్స్ ఎక్సర్సైజెస్ దీంట్లో లేదు. డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ లేదు కదా, డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ లేదు, ఫైల్ డిస్క్రిప్టర్స్ లేవు, కమాండ్స్ అండ్ విఐ ఎడిటర్ వచ్చేసింది. ఓకే, బేసిక్ కమాండ్స్ అయితే వచ్చేసినాయి కదా.
ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్ ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్ వచ్చేసింది. ఫైల్ డిస్క్రిప్టర్స్ అండ్ పైప్ వచ్చేసింది. డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ని ఒకటి దీంట్లో మూవ్ చేసేసాం. ఓకే, డైరెక్టరీస్ అండ్ ఫైల్స్. దీని క్లాస్ పేరు ఏం పెడదాం రా అవి? ఏమన్నా మంచి ఐడియా ఉందా? బేసిక్ లైనక్స్ అని పెడదాం. బేసిక్ యూనిక్స్ కమాండ్ లైన్ అండ్ స్క్రిప్టింగ్ అని పెడదాం. యూనిక్స్ కమాండ్ లైన్ పెడదాం, స్క్రిప్టింగ్. ఓకే, కరెక్ట్ అన్నా? మంచిగా నచ్చింది కదా? ఓకే, యా రైట్. లైనక్స్ ఎక్సర్సైజెస్. ఆల్రైట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లైనక్స్ హోంవర్క్. అంటే ఫైల్ ఓపెన్, రైట్. సార్ అన్ని డౌన్లోడ్ చేశాను సార్. లేదు, డౌన్లోడ్ చేయకు. నేను ఏం చేస్తానంటే ఆ డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తే ఒక దగ్గర ఉండే కదరా, ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేయడానికి రోజు ఈ డైరెక్టరీ షేర్ చేసేస్తే డైలీ ఒక కొత్త నేర్చుకున్నాక ఏదో ఒకటి పాతది తీసుకొని, ఇదేంటిది లేటర్, ఇవన్నీ పాతవి తీసుకొని దెన్ వీ కెన్ ఇదేంటిది ఎడిట్ చేయాలి. ఇది ఎడిట్ అయిపోయిందా లిమిట్? ఓకే, లైనక్స్ హోంవర్క్. ఓకే, సో ఇక్కడ ఫైల్ కింద పంపించాను సార్ మీకు. పంపిస్తున్నా. బేసికలీ ఫైల్ మూవ్ టు ఇదేంటిది ఫైనల్ మూవ్ టు ఫైల్ మూవ్ టు లైనక్స్ ఎక్సర్సైజెస్. ఇక్కడ ఈ నావిగేషన్కి వీడు అంత అది చేయలేదు. లైనక్స్ ఎక్సర్సైజెస్. ఓకే, ఆల్ రైట్. ఈ లైనక్స్ ఎక్సర్సైజెస్నే మనం రీనేమ్ చేసేసాము. ఓకే, లైనక్స్ ఎక్సర్సైజెస్ని దీన్ని రీనేమ్ చేసేసి ఏం చేద్దామంటే లైనక్స్ ఎక్సర్సైజెస్ని ఎడిట్ చేసేసి ఇది రీనేమ్ చేయలేమా దీన్ని? రీనేమ్. ఓకే, సో దీన్ని ఏంటంటే బేసికలీ విల్ కాల్ ఇట్ యాజ్ లైనక్స్ కమాండ్ లైన్. ఓకే, స్క్రిప్టింగ్కి వేరేది నేను రెడీ చేసిన. అది మీకు స్క్రిప్టింగ్ చేస్తే మీకు అందరి కాంపిటీషన్కి ఎడ్జ్ వచ్చేస్తుంది. ప్లస్ మనం ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాం. కాంపిటీషన్ కంటే ఎక్కువ మనం జస్ట్ ఫాస్ట్గా పని చేసేసి మన పని చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, రైట్. యా, సో ఇవన్నీ క్లియర్ ఉన్నాయి కదా? కమాండ్స్ అండ్ విఐ ఎడిటర్లో డైరెక్టరీస్. మీకు ఈ బేసిక్ లైనక్స్ కమాండ్స్ మీద కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వాలి ఇంకా. ఓకే, దీంట్లో ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వాలి. ఇంకోటి కాంప్రెసింగ్ అండ్ ఆర్కైవింగ్ ఫైల్స్లో సమ్ ఆఫ్ ది ఎక్సర్సైజెస్ హ్యావ్ టు బి గివెన్. గ్రెప్ మీద ఇచ్చాను, కానీ ఈ సిపి మీద కొన్ని ఎక్సర్సైజెస్ పెడతాను. సిపి మూవ్, కాపీ, అది. సో ఫైల్ పర్మిషన్స్లో మనకి ఇప్పటివరకు వచ్చింది ఏంటి అంటే ఫైల్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్లో. ఓకే, విల్ కంటిన్యూ విత్ దిస్ వన్. ఫైల్స్లో మనకి ఇప్పటివరకు వచ్చింది పర్లేదు. ఓకే, యుఐడి, జిఐడి అండ్ స్టిక్కీ బిట్స్ మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఓకే, ఇది నాకు కూడా యుఐడి, జిఐడి, స్టిక్కీ బిట్స్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్లో యుఐడి, జిఐడి, స్టిక్కీ బిట్ సెట్ అయితే ఇది అయిపోయింది. ఓకే, మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే యుఐడి బిట్. ఆల్ రైట్, we want UID bit. Yes. Now ఇది ఈ కాన్సెప్ట్ చాలా కష్టమైంది, నాకు కూడా ఫస్ట్ అర్థమయ్యేది కాదు. ఓకే, కానీ చాలా వాల్యుబుల్ కాన్సెప్ట్. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా అయినండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాసెస్లో ఓకే MKDIR. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాం. ఓకే, చిన్న ప్రోగ్రామ్ అంటే ఒక షెల్ స్క్రిప్ట్, కానీ డోంట్ వరీ అబౌట్ ద షెల్ స్క్రిప్ట్.
జస్ట్ ఒక టెస్ట్ డాట్ ఎస్హెచ్ అని పెడితే హలో షూ బ్యాంగ్ బిన్ బ్యాష్ ఓకే ఎకో ఎస్ సార్. జే ఎకో అయితే తెలుసు కదా ఓకే ఇప్పుడు ఎకో జే గురుదత్త ఐ యామ్ ఈ యూజర్ అంటే యూజర్ కి ఒక ఇన్బిల్ట్ వేరియబుల్ ఉంది ఓకే ఆర్ లేకపోతే హూఆమై ఆర్ హూఆమై వద్దు హూఆమై వాడితే అది అయిపోతుంది కొన్ని వేరియబుల్స్ అయితే తెలుసు కదా వేరియబుల్స్ గురించి చెప్పిన నా అభి వేరియబుల్స్ గురించి మీకు ఋషి చెప్పారు వేరియబుల్స్ గురించి చెప్పిన కదా కానీ కొన్ని స్పెషల్ వేరియబుల్స్ ఎట్లుంటాయంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నావు కదా అవి నాకు సెట్ అవ్వట్లేదు నా విఐ ఎడిటర్ అని ఓకే చేయట్లేదు అని అది ఎందుకు పని అంటే నీ డాలర్ ఎడిటర్ అని కొట్టు ఎక్కువ డాలర్ ఎడిటర్ 1 second. ఋషి నీ మీద దాంట్లో కూడా కొట్టు డాలర్ ఎడిటర్ అనేసి ఏం సెట్ అయ్యే అన్న నల్లు చూపెడుతుంది అందుకే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎడిటర్ సెట్ కాలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఎఫ్సి అని కొడితే ఏమైతుంది నీ స్క్రీన్ షేర్ చేయి హలో వన్ సెకండ్ హలో యా హలో కనిపిస్తుంది యా సో ఇప్పుడు హిస్టరీ కొట్టు యా కొట్టినా సో ఎఫ్సి కొట్టు ఎఫ్సి 581 to 583 కొట్టు అక్కడ ఏమవుతుందంటే యూజర్ లోకల్ బిన్ ఈమాక్స్ ని ఇట్ ఈస్ ఆటోమేటికలీ పాయింటింగ్ టు ఈమాక్స్ అని ఓకే ఈమాక్స్ సిస్టమ్ మీద లేదు ఈమాక్స్ ఏమో అనదర్ ఎడిటర్ జస్ట్ సో నేను ఒక చిన్న కమాండ్ ఇస్తున్నా హలో సార్ ఎడిటర్ ఈక్వల్ టు పిఐ పెట్టు స్క్రీన్ షేర్ చేసి ప్రాబ్లం ఉందా ఎఫ్సి పనిచేస్తుందా చూడు ఏంటి సార్ ఎఫ్సి పనిచేస్తుందా అంటున్నా యూబంటూ అది వాడుతున్నాం కదా సార్ అదే ఎఫ్సి పనిచేస్తుందా వాడిది కూడా ఊబంట్ ఇప్పుడు చూడు ఇప్పుడు ఎఫ్సి కొట్టురా అవి ఇప్పుడు ఎఫ్సి కొట్టు ఇప్పుడు అదే ఎఫ్సి కాదు కాదు ఎక్కువ డాలర్ ఎడిటర్ మంచి పని చేస్తుంది టెస్టింగ్ ఆల్వేస్ టెస్ట్ ఓకే ఇప్పుడు F91 కొట్టు 591 సార్ ఎఫ్సి కొడుతుంటే నానో వస్తుంది సార్ నానో వస్తే నువ్వేమో ఎక్స్పోర్ట్ ఎడిటర్ ఈక్వల్ టు విఐ కొట్టు అక్కడ నీకు కమాండ్ పంపించిన కదా అది విచ్ బిన్ లోకల్ ఎక్స్పోర్ట్ అయినా ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ గివింగ్ ది కమాండ్ రైట్ ఎక్కువ డాలర్ ఎడిటర్ నీకు వస్తుందా ఇప్పుడు విఐ వస్తుందా రిషి చూడు ఏంటి సార్ ఎక్స్పోర్ట్ మైనస్ బ్యాష్ వదిలే మన చాట్ లో పెట్టారు కదా సో ఎక్స్పోర్ట్ ఎడిటర్ ఈ చాట్ కొట్టాను సార్
ఇప్పుడు చూడు ఎఫ్సి అని కొడితే ఏమొచ్చింది? ఎఫ్సి వచ్చింది సార్, విఐ వచ్చింది. విఐ వచ్చింది కదా, ఓకే. సో ఇక్కడ తెలుసు యూజర్ లోకల్ బిన్ ఈమాక్స్ నో ఎడిటర్ అని ఉంది కదా. యూజువల్ గా ఏం చేస్తారంటే అవి ఒకసారి విఐ టిల్డే డాట్ ప్రొఫైల్ అని కొట్టు. ఓకే, హోమ్ డైరెక్టరీ నాకు చాట్ లేట్ గా వస్తుంది సార్. ఏందా? చాట్ లో మెసేజ్లు లేట్ గా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు వచ్చింది కదా టిల్డే ఇప్పుడు వచ్చింది అంటున్నారు కదా మీరు. విఐ టిల్డే డాట్ నో ఉట్టి ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. హోమ్ కి పోనవసరం లేదు. ఓకే, సో విఐ టిల్డే స్లాష్ డాట్ ప్రొఫైల్ స్లాష్ టిల్డే డాట్ ప్రొఫైల్ కొట్టు. స్లాష్ డాట్ ప్రొఫైల్ స్లాష్ కాదు, టిల్డే 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 టిల్డా 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 ఇస్ ఫర్ హోమ్ డైరెక్టరీ. యా ఓకే. నీది ఉబుంటూ కాదు, స్లాష్ కొట్టాలి. స్లాష్ అంటే టిల్డేలో హోమ్ డైరెక్టరీ తర్వాత నాకు ఒక ఫైల్ ఉండాలి డాట్ ప్రొఫైల్ అని. ఓకే, ఈ సిస్టమ్ ఇది మంచి ఏదో ఉంది, రెడ్ హ్యాట్ ఇన్స్టాల్, సెంటాస్ ఇన్స్టాల్ చేస్తున్నా. ఓకే, కాదు డాట్ ప్రొఫైల్, అది లైనక్స్ అచ్చా. విఐ టిల్డే డాట్ ప్రొఫైల్ టిల్డే ఓకే డాట్ స్లాష్ ఫస్ట్ స్లాష్ డాట్ ఇక్కడ నేను ఇక్కడ ఇది పెట్టినా నేను ఎఫ్సి ఎడిట్ ఈక్వల్ టు అది పెట్టినావు కాబట్టి ఇది తీసుకుంటుంది. ఇప్పుడు విచ్ విఐ అని కొట్టు, ఎఫ్సి ఎడిట్, అది పర్లేదు అది ఎఫ్సి ఎడిట్ అక్కడ అది మంచిగా మధ్యం. ఇన్ఫాక్ట్ ఎడిటర్ బదులు ఎక్స్పోర్ట్ ఎఫ్సి ఎడిట్ ఈక్వల్ టు విఐ అని పెడితే నీకు అది అయిపోతుంది. ఓకే, ఆ ఎఫ్సి ఎడిట్ ఆ లైన్ ఉంది కదా. ఓకే, ఒక పని చేయి బయటికి రా, ఆ షెల్ నుంచి బయటకు వచ్చేసి. ఓకే, విచ్ విఐ అని కొట్టు. విచ్ విఐ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇప్పుడు ఆ ఎఫ్సి ఎడిట్ దగ్గర ఇది పెట్టు యూజర్ బిన్ విఐ. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనం నేర్చుకుంటాము. ఇప్పుడు చూడండి, ఇవి ఎక్కువ ఎందుకు చేస్తున్నారా? అది తీసుకొని కాపీ చేసి రైట్ క్లిక్ చేసి యూజర్ బిన్ విఐని కాపీ చేయి, లేకపోతే ఇక్కడ పెట్టేస్తే కాదా అక్కడ అది కూడా చేయొచ్చు. కానీ అప్పుడు ఏమవుతుంది అంటే ఎడిటర్ బదులు ఎడిటర్ కాదు ఎఫ్సి ఎడిట్ పెట్టు. ఎక్స్పోర్ట్ ఎఫ్సి ఎడిట్ ఓకే, ఎక్స్పోర్ట్ ఎఫ్సి క్యాపిటల్ ఎఫ్సి EDIT ఈక్వల్ టు స్లాష్ యూజర్ విఐ. ఓకే, కొట్టు. ఇప్పుడు ఎఫ్సి 591 ఏదో చేయి, వస్తుంది ఇప్పుడు. ఓకే, చూసినావా, వచ్చింది. కానీ ఇట్లా చేస్తే అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏమన్నా ఆలోచిస్తారా? ఇట్లా కమాండ్ లైన్ పెడితే వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? నెక్స్ట్ టైం నువ్వు షెల్లో పెడితే నెక్స్ట్ టైం వెన్ యూ లాగిన్ దీంట్లో ఉండదు. ఓకే, సో అందుకే మనం పెట్టాల్సింది నువ్వు పెట్టిన ప్లేస్ కరెక్ట్. ఆడ డాట్ ప్రొఫైల్లో పెడితే ఎవ్రీ టైమ్ వెన్ యూ ఎగ్జిక్యూట్ ద షెల్ ఫస్ట్ ఆ ఫైల్ లోపల ఉన్న కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్ గా. ఓకే, అర్థమైందా రిషిక్? అర్థమైందా? ఓకే, సో అందుకే ఈ బ్యాష్ ని కంట్రోల్ చేయడానికి మూడు ఫైళ్ళు ఉంటాయి. కానీ మెయిన్ ఫైల్ వచ్చేసి టిల్డే డాట్ ప్రొఫైల్ పెడితే ఇది తీసేసి అట్లా చేయట్రా. బస్, వెరీ గుడ్. షిఫ్ట్ డబ్ల్యూ.
ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈరోజు ఇది కూడా నేర్చుకున్నాము, కానీ దిస్ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ వాట్ వీఆర్ లెర్నింగ్, బట్ ఇది లుక్ ఏ హెడ్ లా మీకు కనిపిస్తుంది అనమాట, వాట్ యూ విల్ గెట్ అనేది. ఓకే, ఆల్ రైట్, క్లియర్ కదా? ఓకే, దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ సార్ టు హిస్టరీ సిడి. మొత్తం ఎలా క్రియేట్ చేయాలి సార్? ఏంటది? హిస్టరీ మొత్తం క్లియర్ చేయడం. మొత్తం అలియాస్ ఓకే ఓకే. Clear ఇతను ఇవి ఉన్నాయి కదా, ఐ మీన్ 590 600 లైన్స్ ఉన్నాయి కదా అన్న. ఈ వాంట్ టు క్లియర్ దిస్ క్యాషీ. అయితే History ఒక పని చేయండి, ఒక కమాండ్ కొట్టండి, ఎకో డాలర్ హిస్ట్ ఫైల్ అని కొట్టు. డాలర్ క్యాపిటల్ HISTFILE. అదే ఇవి ఇప్పుడు నేర్పిలే ఇంకా. ఇప్పుడు నీ ఫైల్స్ అన్ని ఇప్పుడు దాన్ని విఐ చేయి, దాంట్లో ఈ హిస్టరీ అంతా స్టోర్ అయింది. ఓకే, క్యాట్ చేయి, విఐ చేయి, క్యాట్ చేయి. విఐ చేస్తే ఉట్టినే అక్కడ వరకు వెళ్తాను. క్యాట్ చేయి, క్యాట్ పైప్ ఇట్ టు మోర్, పైప్ ఇట్ టు మోర్, పైప్ ఇట్ టు మోర్, ఆర్ పైప్ ఇట్ టు వర్డ్ కౌంట్. పైప్ ఇట్ టు నంబర్ ఆఫ్ లైన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? పైప్ ఇట్ టు WC - L. గుడ్, WC -L. 739 లైన్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని క్లియర్ చేయాలి అంటే దీన్ని ఎట్లా ఎంప్టీ చేయాలంటే ఏ కమాండ్ వాడతారు? ఓవర్ రైట్ చేసేస్తే అయిపోయింది. బెస్ట్. ఓవర్ రైట్ అంటే ఏం చేయాలి? గ్రేటర్ దాన్ కమాండ్ పెట్టేసి ఓవర్ రైట్ చేసేస్తే ఇది అయిపోతుంది. ఓకే, ఆల్ రైట్. సో మీమంతా ఇవన్నీ ఎగిరిపోతాయి. ఓకే, హిస్టరీ లోపల. ఓకే, బ్యాష్ హిస్టరీ లోపల. ఓకే, అర్థమైంది కదా? ఆల్ రైట్, క్లియర్ అయింది కదా? ఓకే, సో ఇదంతా దిస్ ఈజ్ రిలేటెడ్ విత్ ద షెల్. కానీ మీరు ఏంటంటే పాత నేర్చుకుంటూ వస్తే మళ్ళీ ఆ కమాండ్స్ని మళ్ళీ మనం రీవిజిట్ చేస్తాం ఆఫ్టర్ డూయింగ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, అప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్స్ నేర్పించిన కదా. ప్యాటర్న్స్ అంటే వాట్ ఈస్ ఎ ప్యాటర్న్? it will first expand it on the shell, and if it finds any match with the files or directories, then it will send them to the command. Clear? Then it will send them to the command. Adi patterns. Regular expressions కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ప్యాటర్న్స్ లాగానే చాలా మటుకు కానీ అవి చాలా పవర్ఫుల్ అన్నమాట రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అప్పుడు మనకి ఈ కమాండ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా పవర్ఫుల్ అయిపోతాయి మనకి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ దిస్ ఈస్ ద యూనిక్స్ షెల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి? నెక్స్ట్ ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామంటే దట్ ద బ్యాష్ ప్రొఫైల్ ఈజ్ ఇన్ bash is stored in the bash history is actually stored in a profile. Okay, bash history it will be stored in a profile and it is the dot profile. Okay, you got it? Okay, that bash history adokati. Next ఈ షెల్ లో కూడా కొన్ని స్పెషల్ ఇప్పుడు FC ఎడిటర్. ఓకే, కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవి తర్వాత మనం నేర్చుకుంటాం. ఆ కొన్ని ఇంపార్టెంట్ వన్ అనేది. ఇప్పుడు ఇంకోటి ట్రిక్ చూపెడతా. నీ దాని లోపల ఆ డాలర్ సైన్ ఇట్లా ఉంది కదా. ఓకే, నీ పేరు, నీ మిషన్ పేరు ఉంది, దాని తర్వాత స్లాష్ ఈ దాంట్లో ఎట్లుంది? నీ దాంట్లో ఎట్లా ఉంది? సార్ నీ దాంట్లో ఇట్లోనా సార్? యూనిక్స్ లోనేరా? యూనిక్స్ లో ఎట్లా ఉంది? ఇప్పుడు అభి దాని లోపల ఎట్లుంది? అభిజిత్ వన్ యూజర్ నేమ్ @desktop : దాని తర్వాత ఏ డైరెక్టరీలో అయితే వాడు ఉన్నాడో /mnt అని ఉన్నది. ఓకే, ఆల్ రైట్. tilda dollar అని వస్తుంది సార్. రుషి @ubuntu ఇది tilda. అది ఎందుకు అట్లా ఉంది అంటే దెర్ ఈస్ ఎ వేరియబుల్. ఒక కమాండ్ కొట్టండి, ఎకో $PS1 అంటే ప్రైమరీ ప్రాంప్ట్. దాన్ని ప్రాంప్ట్ అంటాం. $PS1 అని కొట్టండి.
ఓకే. సో మీ దాని లోపల ఇది చూస్తే పెద్ద లైన్ ఉంది, చూడంగానే గుడేళ్ళు డబేళ్ళు మనం కింద పడతాం. ఓకే, కానీ దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే స్లాష్ యూ అని ఉంది కదా, అంటే యూజర్. ఓకే, స్లాష్ హెచ్ అంటే హోస్ట్ నేమ్, అంటే నీ కంప్యూటర్ పేరు. ఓకే, దాని తర్వాత ఇండియన్ సిహెచ్ రూట్ అనేది నాకు తెలియదు దాని మీనింగ్ ఏంటో. ఓకే, దాని తర్వాత ఏముంది, స్లాష్ డబ్ల్యూ అని ఇక్కడ ఉంది చూడు, లాస్ట్ కి స్లాష్ డబ్ల్యూ అంటే పాత్ టు యువర్ డైరెక్టరీ. ఓకే, పాత్ టు యువర్ డైరెక్టరీ. ఇంకా వేరేవన్నీ ఏంటంటే రంగులు పెడుతున్నాయి. ఓకే, కొన్నేమో గ్రీన్ కలర్ లో ఉన్నాయి, కొన్నేమో బ్లూ కలర్ లో ఉన్నాయి. ఓకే, ఈ స్లాష్ డబ్ల్యూ అనేది స్లాష్ 0033 1/34M అని ఉంది చూసావా, అది బ్లూ కలర్ లో ఉంది. అర్థమైంది కదా? ఓకే, సో దీన్ని దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది దిస్ ఈస్ హౌ దిస్ ప్రైమరీ ప్రాంప్ట్ ఈస్ సెట్. ఓకే, అంటే మనం నేర్చుకుంటున్నాము, కానీ ఒక జస్ట్ ఇంటికి చెప్తున్నా, రుచి అడిగి ఎందుకు నాకు కలర్లు వస్తాయి, ఎందుకు అవి వస్తాయి అంటే. ఓకే, ఆ డాలర్ చూడు ఏంటది, క్యాప్ ఎక్కువ కొట్టు, లేకపోతే ఎక్కువ కొట్టు, కంట్రోల్ సి ఎక్కువ అపారో పెట్టి దాన్ని మాడిఫై చేయొచ్చు. లేదు కదా, ఎక్కువ డాలర్ డిబియాన్ సిహెచ్ అనే దాంట్లో ఏం లేదు, అందుకే ఏం కనిపించట్లేదు డిబియాన్ సిహెచ్ రూట్ లో. ఆ వేరియబుల్ ఎంపీ ఉంది కాబట్టి అందుకే ప్రైమరీ ప్రాంప్ట్ లో యు ఆర్ గెటింగ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. అందరికంటే బెస్ట్ వే టు సెటప్ ఏ ప్రైమరీ ప్రాంప్ట్ ఎట్లా ఉంటుందంటే, మనం హిస్టరీ కామన్ గా కమాండ్ లైన్ లో పోయేది ఏంది, మనకి హిస్టరీ కావాలా, ఉట్టిన హిస్టరీ కొట్టకుండా we can actually find out where we are at. Okay, so we'll share the screen. Okay, so ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఓకే, నేను ఎక్కడ ఉన్నానో నా డైరెక్టరీ వచ్చింది. ఓకే, దాని తర్వాత లాస్ట్ కమాండ్ హిస్టరీ కమాండ్ లో దాని నంబర్ ఎంత అని చూపెడుతుంది. క్లియరా? హలో, దాని తర్వాత ఇదేమో 0 or 1 అనేది దిస్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్. ఆ లాస్ట్ కమాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎల్ఎస్ బిబిఎల్ఎస్ ఒక ఫెయిల్ చేపిస్తాను ఈ కమాండ్ మైనస్ ఇది అని. ఓకే, ఎల్ఎస్ ఏబిడి. ఓకే, ఇప్పుడు కమాండ్ చూడు, ఇక్కడ 0 వచ్చేది. 0 అంటే యూనిక్స్ లో సక్సెస్, జావాలో 0 అంటే ఫెయిలియర్, 2 అంటే ఈ స్టేటస్ కోడ్ 2 తోటి ఫెయిల్ అయింది, అందుకే ఇది ఇక్కడ వచ్చింది. ఓకే, దట్ ఈస్ ద థింగ్. ఎనీవే, అది మనం తర్వాత కొంచెం అయినాక వి విల్ సెట్ ఇట్ అప్. ఓకే, అండ్ దెన్ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. సో ఇప్పుడైతే క్లియర్ కదా. ఇప్పుడు మనం ఎక్కువ నేర్చుకోలేదు దీని గురించి. నా యుఐడి అండ్ జిఐడి స్టిక్కీ బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నా ఈ టెస్టింగ్ ఎట్లా చేయాలి అనేది నాకు తెలియదు, బట్ వన్ థింగ్ ఈజ్ ఎక్కువ నువ్వు అడిగినావు కదా, ఎక్కువ డాలర్ యూజర్ అంటే అరవింద్, అంటే ఇది కూడా ఒక ఇన్బిల్ట్ వేరియబుల్ అనమాట షెల్ లోపల, వేర్ ద నేమ్ ఆఫ్ ద కరెంట్ యూజర్ ఇస్ దేర్. మీకు కూడా వస్తుందా ఎక్కువ డాలర్ యూజర్ అని? సరే, ఎందుకు సార్ డాలర్ తర్వాత అన్ని క్యాపిటల్ పెడతాం? ఆ పేరు అట్లుంది, దాని వేరియబుల్స్ సిస్టమ్ వేరియబుల్స్ అట్లా ఉంది. ఆ సిస్టమ్ వేరియబుల్స్ ఎక్కువ క్యాపిటల్ లెటర్స్ లో ఫాలో అవుతాం ఎక్కువ. నా పేరు నాకు వచ్చిందన్న, నా పేరు నీ పేరు వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ రాసిన కదా, ఏది test.ch అనేది, chmod u+x test.ch /test.ch అని పెడితే
జై గురుదత్త ఐ యామ్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ? ఓకే, vi./test.ch లో ఐ యామ్ $user. ఓకే, సో ఇప్పుడు ఎక్స్పోర్ట్. హలో అభి, హలో. ఓకే, సో ఈ టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఐ యామ్ అరవింద్ అని వచ్చింది, కరెక్టా? ఎందుకు? ఆ స్క్రిప్ట్ యూనిక్స్లో ప్రోగ్రామ్ అంటే ఏంది, ప్రోగ్రామ్ అండ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను కొంచెం మీకు థియరీ చెప్తా. ఇది ప్రోగ్రామ్ అన్నమాట. దీన్ని ఏమంటామంటే ప్రోగ్రామ్. ఆల్ రైట్, దీన్ని ప్రోగ్రామ్ అంటాం. క్లియరా? ఓకే, దీన్ని ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి కంప్యూటర్ ఏం చేస్తుందంటే అది సిపియులో పెడుతుంది, మెమరీలో పెడుతుంది. మెమరీలో పెట్టి సిపియు ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాన్ని దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక నిమిషము క్యాట్ కొన్ని యూజర్స్ నేను క్రియేట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ మల్టిపుల్ యూజర్స్. ఒక క్యాట్ ఈటీసీ పాస్వర్డ్లో demo1 అనే ఒక యూజర్ ఉన్నాడు ఆల్రెడీ. ఓకే, SU demo1. ఓకే, demo1. ఇప్పుడు మై రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇప్పుడు చూడు వన్ ప్రైమరీ ప్రాంప్ట్ మారింది, అదిలాగా వచ్చేసింది నా ప్రైమరీ ప్రాంప్ట్ demo1 యూజర్ నేమ్ క్లాసెస్. ఓకే, ఎందుకంటే వాడు PS1 కస్టమైజ్ చేసి. ఓకే, ఇక్కడ ఈ demo1లో వాట్ వీ వాంట్ టు డూ ఈజ్, ఇప్పుడు నేను వాడికి ./test.sh అని కొడితే వాడికి ఈ కాంట్ ఎగ్జిక్యూట్. డినైడ్ అంటే దీనికి ఏం చేయాలరా, దీనికి ఫిక్స్ ఏం చేయాలి, దీనికి ఫిక్స్ ఏం చేయాలి, ch మోడ్ అందరికీ ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఇచ్చేసి test.sh. ఓకే, demo1 అని పెడితే దాని తర్వాత ./test. I am demo1 అని వచ్చింది. ఓకే, మై రిక్వైర్మెంట్ ఈ ఫైల్ ఎందుకు ఇలా వచ్చింది అంటే, దిస్ ఫైల్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ ద యూజర్ demo1. కరెక్టా? ఓకే, బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఈవెన్ తో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ యాజ్ ద user1, but even though I am executing this as user1, it should behave as if I am executing as Arvind అన్నాం అనుకో. చూద్దాం ఎట్లా పని చేస్తుంది. దానికి ఇంకో స్టిక్కీ బిట్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే UID బిట్ అని. ఓకే, chmod u+s./test.sh. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ SU demo1. ఓకే, సో ./test.sh అయినా పని చేయట్లేదు, ఐఎమ్ user1 అనే వస్తుంది. కానీ అది కాన్సెప్ట్ ls-l. ఇప్పుడు చూస్తే ఈ test1.shకి ఇంకోటి రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్ కాకుండా ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ యాజ్ s. ఓకే, కానీ ఏం చేసినాము, u+s అని పెట్టినాము. ఓకే, దాని బదులు G+s లేకపోతే all+s స్టిక్కీ బిట్ సెట్ చేస్తే, ఓకే, స్టిక్కీ బిట్ సెట్ చేస్తే ఇప్పుడు చూద్దాం ఏమైందో. ఓకే, యూజర్ కాకుండా ఓనర్ కాకుండా ఐఎమ్ demo1 వస్తుంది. ఓకే, ఇది నేను మీకు తర్వాత చెప్పాల్సి వస్తుంది. ఈ కాన్సెప్ట్ నాకు కూడా క్లియర్గా అర్థం కాలేదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకున్నా, కానీ స్టిక్కీ బిట్ అయితే సెట్ అయింది. ఓకే, ఎస్ అని తెలిసింది. ఓకే, ఆల్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ ఎఫెక్టివ్. యూజర్ అంటే ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ద యూజర్ ప్రివిలేజెస్. అంటే
హోమ్ ఇప్పుడు ఎల్ఎస్ అని కొడితే ఇక్కడ టచ్ ఉంది, ఇక్కడ టచ్ ఫైల్ అని కొడితే పర్మిషన్ డినైడ్ రావాలి. ఓకే, పర్మిషన్ డినైడ్ అని వచ్చింది కదా. ఓకే, ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను యాజ్ ఎ యూజర్ ఈ ఈ దీంట్లో విఐ టెస్ట్ డాట్ ఎస్హెచ్ కొడితే ఇక్కడ టచ్ ఫైల్ అని పెడితే పని చేస్తుందా లేదా చెప్పండి? యాజ్ ఏ పని చేస్తుంది. ఎందుకు? దట్ యూజర్ ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ డైరెక్టరీ. ఓకే, సో ./test.sh జై గురుదత్త ఐఎమ్. ఓకే, సో నౌ ఈ అండ్ ఎల్ఎస్ చూస్తే ఫైల్ ఎల్ఎస్ అని చూస్తే టచ్ చేసిన ఫైల్ ఇగో ఫైల్ ఉంది. ఓకే, ఆర్ఎం ఫైల్ అని పెడతా. నా ఎస్యూ డెమో1 అని పెడతా. డెమో1 అని ఇక్కడ పెట్టినా. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు .test.sh పెడితే అయినా రావట్లేదు టచ్, because it should execute as if it has the user's privileges, but by touching the file it should work, but it's not working. సరే, నేను కూడా ఈ కాన్సెప్ట్ క్లియర్ లేదు. ఓకే, యుఐడి అండ్ స్టిక్కీ బిట్స్ అంటే హౌ టు డూ అనేది మనకు తెలుసు. కమాండ్ ఏంటంటే chmod u+s chmod u+s ఫైల్ నేమ్. ఓకే, డైరెక్టరీ పర్మిషన్స్ అంటే chmod, గ్రూప్ పర్మిషన్స్ ఏమో chmod g+s ఫైల్ నేమ్, g+s ఫైల్ నేమ్. ఓకే, g+s ఫైల్ నేమ్. ఓకే, how need an example, need to create an example. నాది కూడా కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ లేదు. ఓకే, need an example నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. need an example. Okay, but for now this is a sticky bit. Okay, control. Okay, need an example. I need to give it. Okay, I need to give it. Okay, and what happens when it is set on a directory, and what happens when it is set on a directory, అది మీకు నాకు కూడా తెలియదు, నేను కొంచెం చూసి చేయాలి. ఓకే, ఫైన్, లెట్స్ మూవ్ ఆన్. అది ఈ క్లాస్లో ఒకవేళ నేను మర్చిపోయినా అరే ఋషి రిమైండ్ చేయరా నాకు. ఓకే, ఆల్రైట్. కానీ లింక్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నా లింక్స్లో ఇక్కడ ఏమైతుంది అంటే లింక్ అంటే దాని యూజ్ కేస్ మనం తర్వాత చూసుకుందాము. కానీ లింక్ అంటే ఏంటంటే ఇఫ్ ఎ ఫైల్ అపియర్స్ the links must have different, because two files cannot have the same name. Okay, so for example ఈ డైరెక్టరీలో ఉన్నా కదా నేను. ఓకే, test.shలో ls-l test.shలో ఉన్నా నేను. ఇక్కడ రెడ్ అని చూపెడుతుంది, ఎందుకు అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంది ప్లస్ స్టిక్కీ బిట్ సెట్ అయి ఉంది కాబట్టి. ఓకే, నా ఈ test.shకి ఇంకో ఏలియాస్ క్రియేట్ చేయొచ్చు. అంటే ln దీని సింటాక్స్ మర్చిపోయినా, హెల్ప్ కొడితే టార్గెట్ లింక్ నేమ్. సో ln test.sh దాని సింబాల్ హార్డ్ లింక్. ఓకే, ln test.sh test1.sh. ఓకే, సో ఇప్పుడు ls-l అని కొట్టినాను అనుకో. ఓకే, ఇప్పుడు రెండు ఫైల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ సెకండ్ కాలంలో చూస్తున్నారా కౌంట్, అది ఎప్పుడు నేను మీకు చెప్పలేదు అదేందో అనేసి. యు అండర్స్టాండ్ దిస్? ఇక్కడ ఫస్ట్ కాలం ఏమో రీడ్ రైట్ ఎగ్జిక్యూటబుల్, అది క్లియర్. ఇదేమో యూజర్, ఇదేమో హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద ఫైల్, అండ్ ఇదేమో విచ్ గ్రూప్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద ఫైల్, విచ్ గ్రూప్ ఇట్ బిలాంగ్స్. ఓకే, bytes size. This is the size in bytes, and this is the date, and finally you get the file name. Now ఒకవేళ నువ్వు ఇప్పుడు చూస్తే ఈ test1.ch కి నంబర్ 2 చేంజ్ అయ్యింది, అండ్ test2.ch కూడా if you look at the test.ch, okay, if you look at test.ch,
ఇక్కడ ఏమున్నాయి, నంబర్ 2 ఉంది. క్లియరా? క్లియర్ కదా? ఓకే. సో ఈ 2 అనేది అంటే నంబర్ హ్యాస్ చేంజ్డ్. ఏమి హలో, నంబర్ హ్యాస్ చేంజ్డ్. వై? బికాస్ ఇట్ ఈస్ షోయింగ్ నౌ దట్ దేర్ ఆర్ 2 లింక్స్ అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ది, కానీ 2 ఫైల్స్ సేమ్ ఉన్నాయా లేదా అని బిహేవియర్ చూజ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ./test.sh అని కొట్టినాను అనుకో, జై గురుదత్త ఐఎమ్ అరవింద్. ./test1.sh అని కొట్టినాను అనుకో, జై గురుదత్త ఐఎమ్ అరవింద్. అంటే ఇదేంటంటే ఏలియాస్ అన్నమాట. ఏలియాస్ అంటే మనం చిన్న ఉన్నప్పుడు పేర్లు పెడతాం కదా, ఓకే, ముద్దు పేరు అంటాం కదా, ఓకే, రైట్. కానీ ఇవి 2 సేమా లేదా అని ప్రూవ్ చేయడానికి ఏది ఉంటే మీకు ఒకటి చెప్పిన ఐనోడ్ అని ఒకటి నేర్పించిన, ఓకే. ఈ 2 అయితే గెస్ చేయగలుగుతారా వాట్ ఈ ఐనోడ్ నంబర్ ఆఫ్ దిస్ ఫైల్స్ ఏముంటాయో? సేమ్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా? డిఫరెంట్ రావు, సేమ్ ఉంటాయి. ఎందుకంటే ఇది జస్ట్ మెమరీ వేస్టేజ్ ఉండదు. ls మైనస్ i మెమరీ కాదు. అంటే ఈ ఫైల్స్ అంతా దే విల్ బి స్టోర్డ్ ఇన్ ఎ డైరెక్టరీ. దే విల్ బి స్టోర్డ్ ఆన్ ఎ డిస్క్. డిస్క్ గురించి చెప్పినా కదా. indexing they point to the same file. సో ఇక్కడ చూస్తే ఐనోడ్ నంబర్ ఏముంది ఇక్కడ, ఇది 1210. ఓకే. సో లాంగ్ లిస్టింగ్ చేసి చూస్తే ఓకే, ఐనోడ్ నంబర్ ఇస్ సేమ్. చూస్తున్నాం 1210. ఓకే. ఇంకా ఎన్నైనా లింక్స్ నేను రెడీ చేయొచ్చు. ఓకే. సో మీకు ఒకటి నేర్పిలేదు, కానీ మీరు కట్ అనే యూటిలిటీ ఒకటి ఉంది. ఓకే. అది ఇంకా మీకు చెప్పలేదు, కానీ చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే నేను సెట్టింగ్ ఆక్ ఎక్కువ వాడతా. ఈ కమాండ్ తీసుకొని ఫస్ట్ ఒక సింబాలిక్ లింక్ క్రియేట్ చేయండి. ఓకే. ఎక్సర్సైజ్ నేను ఇక్కడ రాస్తున్నా, కానీ రైట్ నౌ డూ ఇట్ ఆన్ యువర్ మిషన్. ఏమి హార్డ్ లింక్ క్రియేట్ చేయాలి. ఓకే. సో యుఐడి బిట్ జిఐడి బిట్ వదిలేసి, ఓకే, నీడ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింబాలిక్ లింక్స్ పెడదాము. లింక్స్ అండ్ సింబాలిక్ లింక్స్. ఓకే. హార్డ్ లింక్ ఈజ్ లైక్ అన్ alias టు ద ఫైల్. హార్డ్ లింక్ ఈజ్ క్యాపిటల్ ఎస్ అంటే హార్డ్ లింక్ దానికి ఎగ్జిక్యూట్. ఒక్క నిమిషము. హార్డ్ లింక్ ఈజ్ లైక్ ఏ లింక్ టు ఫైల్, ఈజ్ లైక్ an alias. ఓకే, ఈజ్ లైక్ an alias. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు హార్డ్ లింక్ ఈజ్ లైక్ an alias. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి అంటే హార్డ్ లింక్ ఈజ్ లైక్ an alias. ఓకే. నౌ టు ఫైండ్ ది హార్డ్ లింక్, ఓకే, యూస్ ls minus ls minus l. okay, ls minus l will show the number. Okay, and hard links will have same inode number. Hard links will show a number. Okay, hard links will have an inode number, will have same inode number. Okay, inode number. ఓకే, వాట్ ఐ వాంట్ యూ టు డూ ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ సింపుల్గా, ఓకే, రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ 12లో, ఓకే, క్రియేట్ ఏ స్మాల్ షెల్ స్క్రిప్ట్, క్రియేట్ ఏ స్మాల్ ఫైల్. స్క్రిప్ట్ అవసరం లేదు, క్రియేట్ ఏ ఫైల్, క్రియేట్ దెన్ హార్డ్ లింక్. ఎందుకంటే చాలా మటుకు ఇన్స్టాలేషన్స్ లా హార్డ్ లింక్ ఇంకా సాఫ్ట్ లింక్స్ తోటి మనం కంట్రోల్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ దెన్ క్రియేట్ ఏ హార్డ్ లింక్ టు ద ఫైల్.
and create a list the commands to create file, create link to that file, create link to the file, and how and which command will you use to verify. Requirement అర్థమైందా అభి ఇంకా రిషి? Yes. Yes. అభి? Yeah. ఓకే, వెరిఫై. ఓకే, ఎంత ఒక 5 minutes లో చేసేయండి. ఒక డోంట్ క్రియేట్ ఏ షెల్ స్క్రిప్ట్, ఏదో ఒక ఫైల్ చేసి ఆ ఫైల్లో కొంచెం డేటా పెట్టి అప్పుడు క్యాట్ చేస్తే ఏం రావాలి రిజల్ట్స్? సేమ్ రావాలి. ఓకే, అర్థమైందా? ఒక ఫైల్ క్రియేట్ చేసి దానికి హార్డ్ లింక్ క్రియేట్ చేసి క్యాట్ చేస్తే రెండింటికి సేమ్ రావాలి. కరెక్టా రావన్నా రిషి? Yes, sir. Correct, yes. సరే, అది చేయండి. ఓకే, సార్ ప్రసాద్ అన్న జాయిన్ అయ్యాడు. ఋషి సార్. ఋషి ప్రసాద్కి కొంచెం లింక్స్ గురించి చెప్పు అంతే. ఇంకా సెట్ యుఐడి జిఐడి పని చేయలే కాబట్టి లింక్స్ గురించి చెప్పు. ఓకే, హలో, అదే ఎల్ఎన్ కమాండ్ ఏంది, లింక్ గురించి చెప్పు ఆయనకి. ఇప్పుడా సార్ తర్వాత? అది చెప్పే ఇప్పుడే, ఎంతసేపు, నేను ఇప్పుడే వస్తున్నా. ఓకే, నీది అయిపోయినాక చెప్పు. ఓకే, నీ స్క్రీన్ షేర్ చేయి, ఏం చెప్పి పెడుతుందో చూపెట్టు.
అయితే ప్రసాద్ చెప్పురా నువ్వేం చేస్తున్నావు. ఓకే చెప్పు. ఓకే ఇప్పుడే లంచ్ చేయలే, మార్నింగ్ నుంచి కొంచెం లంచ్ చేసేసి వస్తా. ఓకే ఇంకా చేసిందో చెప్పాలి. హలో వచ్చింది సార్ నాది. ప్రసాద్ చెప్పండి. ఎవరు? హలో ప్రసాద్ గారు లేరండి. వచ్చిండను ప్రసాద్ వచ్చారు సార్. అది ల్యాప్టాప్ లో స్కైప్ లాగిన్ అవుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం సార్. చాట్ చేస్తున్నాడు. అయితే ఒకసారి ఫోన్ చేస్తా. ఫోన్ బిజీగా ఉంది. ఇంకా లక్ష పెడతామా? బామ్మ
హలో సారీ హలో ఎస్ సార్ ఋషి చూపెట్టురా నీవు ఎట్లా చేస్తున్నావు చూపెట్టు షేర్ చేస్తాను హలో చూపెట్టు ఋషి చూద్దాం సొల్యూషన్ ఫస్ట్ నీ అవుట్పుట్స్ చూపెట్టు అవుట్పుట్స్ ఏది నీ స్క్రీన్ షేరింగ్ లో స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుంది మరి నాకు ఎందుకు కనిపించదురా స్క్రీన్ షేర్ అది ఇప్పుడు ఆన్ చేస్తున్నా సార్ ఇప్పుడు కనిపిస్తుంది ఐ థింక్ నాది కూడా కొంచెం ఎందుకో అవుట్పుట్స్ ఒక నిమిషము చూపెట్టిది అవుట్పుట్ -IL ఇంకోటి దిస్ ఈజ్ వన్ వే టు వెరిఫై ఇంకో వెరిఫికేషన్ ఏం చేయగలుగుతావు చెప్పు పోనీ ఆపేయండి అభి నువ్వు చెప్పరా నీ చూపెట్టు నువ్వు ఇంకోటి ఇది ఒక వెరిఫికేషన్ ఐనోడ్ నంబర్స్ సేమ్ ఉన్నాయి ఫైన్ ఇంకో వెరిఫికేషన్ ఏం చేయగలుగుతాము డిఫరెన్స్ పెట్టుకోవచ్చు గుడ్ ఐడియా ఓకే కానీ ఆ టెక్స్ట్ లో లేకపోతే క్యాట్ చేసి చూడండి డిఫ్ చూడండి ఓకే హలో ఓకే అట్లా 2-3 టెస్టులు పెట్టాలి మన వర్క్ చేసింది ఆల్వేస్ టెస్ట్ కొంచెం మినిమం ఎంత టెస్టింగ్ చేస్తే అంత మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది మనం చేసింది కరెక్టా లేదా అదే డిఫరెన్స్ అంటే మరి దాంట్లో కొంచెం టెక్స్ట్ ఎంటర్ చేయాలి అవి ఒక ఫైల్ 1 లో కొంచెం టెక్స్ట్ ఎంటర్ చేయి ఫైల్ 2 లో కొంచెం టెక్స్ట్ ఎంటర్ చేయి స్క్రీన్ షేరింగ్ చేస్తున్నారా ఎవరైనా లేదనుకుంటా లేదు సార్ అవి స్క్రీన్ షేర్ చేయి సార్ ఎస్ అంటే క్యాపిటల్ ఎస్ అంటే నో ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అని సార్ కాదురా నువ్వు స్క్రీన్ షేర్ చేయి నువ్వు స్క్రీన్ షేర్ చేయి చేస్తున్నా ఓకే క్యాపిటల్ ఎస్ ఏంది ఇడ అదే ఇందాక అడిగారు కదా సార్ దానికి చేస్తే ఇక్కడ క్యాపిటల్ ఎస్ అంటే నో ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ అంట అది వదిలేసాయి ఇది వదిలేరా దాని గురించి నేను చూస్తాను తర్వాత ఏంటో అది ఓకే డిఫరెన్స్ ఏం రాలేదు నేను అనేది ఏంటంటే యా ఓకే యు అండర్స్టూడ్ రైట్ వాట్ ఏ హార్డ్ లింక్ అనేది ఇప్పుడు క్లియర్ అయింది కదా ఓకే ఒక కాన్సెప్ట్ ఉంది దిస్ ఈజ్ సిమిలర్ టు హార్డ్ లింక్ కానీ సాఫ్ట్ లింక్ దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సాఫ్ట్ లింక్ ఓకే సరే ఆపేసే ఋషి స్క్రీన్ షేరింగ్ ఆపు నేను చేస్తాను ఓకే Okay, so basically, so ls minus la, ls minus I, symbolic links అన్నప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఎట్లా అంటే వీళ్ళు ఏమంటారంటే ఇట్స్ అన్ ఇండైరెక్ట్ పాయింటర్ అంటారు అంటే ఐనోడ్ నంబర్ ఓకే టు డీరెఫరెన్స్ ఇప్పుడు ఒకసారి డైరెక్టరీకి సింబాలిక్ లింక్ క్రియేట్ చేసి చూడండి సారీ డైరెక్టరీకి లింక్ క్రియేట్ ఓకే ఓకే హార్డ్ లింక్ సార్ హార్డ్ లింక్ హార్డ్ లింక్ నాట్ అలో డైరెక్టరీ it cannot count directly okay now ఇప్పుడు ఈ సింబాలిక్ లింక్స్ అనేది
అప్పుడు దీని లిమిటేషన్ ఓవర్కమ్ చేయడానికి సింబాలిక్ లింక్ క్రియేట్ చేసిండు. హార్డ్ లింక్ నాట్ అలౌడ్ ఫర్ ఎ డైరెక్టరీ. హార్డ్ లింక్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ ఎ డైరెక్టరీ. ఓకే, సో సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ఈ డీరెఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ టెంప్ డైరెక్టరీలో ఉన్నా. ఓకే, నా హోమ్ డైరెక్టరీలో నేను ఉన్నా. ఓకే సార్, స్క్రీన్ షేరింగ్ ఆన్ లో లేదు. స్క్రీన్ షేరింగ్ ఓకే సారీ చేస్తున్నా ఇప్పుడే.